ఎనిమిదేళ్ల వయసులో పాడిన పాట గుర్తుంది ఏమన్నా? 8 ఏళ్ల వయసులో అనుకున్నప్పుడు నీకు గుర్తున్న మొదటి పాట? మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము. స్వార్థపూరితం నిస్వార్థమే శూన్యం, స్వార్థపూరితం నిస్వార్థమే శూన్యం, స్వార్థమే సమాజాన్ని వారి చేసెరా. ప్రతి ఒక్క చోట విప్లవోద్యమ జ్వాల, ప్రతి ఒక్క చోట విప్లవోద్యమ జ్వాల, రగిలి రగిలి నవ సమాజ నాందియగునురా. మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము. ఈ పాట ఒకటి. ఇంకొకటి ఇప్పటికీ కూడా ఆనాటి నుంచి నేను తెలిసినటువంటి వాళ్ళు ఈనాటికి కలిసినా కూడా ఒక పాటతోటి బాగా జ్ఞాపకం చేసుకుంటారక్క. అదేంటంటే, భూగోళం తిరుగుతోంది సిరి చుట్టూ, నీతి న్యాయం అంతా తీసికట్టు, భూగోళం తిరుగుతోంది సిరి చుట్టూ, నీతి న్యాయం అంతా తీసికట్టు. ఈ పాట నేను కనబడంగానే భూగోళం తిరుగుతుంది అనేవాళ్ళు అనమాట. అట్లా నా పాటల ప్రస్థానం ఈ పాటలతోటి మొదలైందక్క. మొదలైన తర్వాత 74లో ఆవిర్భవించినటువంటి అరుణోదయ తోటి కూడా నా ప్రస్థానం అట్లా మొదలైంది. కానీ ఆనాడు నాకు అరుణోదయ గురించి పూర్తిగా ఏం తెలియదు, చిన్న పిల్లని కాబట్టి. వీళ్ళందరూ మా ఇంటికి వచ్చేటోళ్ళు, చలపతి రావన్న వీళ్ళందరూ ఇయ్యాలనే మాట్లాడిన లలితక్క వాళ్ళ తమ్ముడితోటి. ఆయన చెప్పిండు ఇందాకనే మనం కలిసి, ప్రసాద్ అన్న US లో ఉన్నాడట ఇప్పుడు, ఇట్లా జరుగుతుందన్న అని చెప్పిన అనమాట. అయితే నువ్వు చిన్న పిల్లవు, మీ ఇంటికి వచ్చినప్పుడు మేము మీ అమ్మ మాకు అందరికి అన్నం వండి పెట్టేది అని చెప్పేసి అట్లా. అక్కడ నరసమ్మ గారు చాలా మందికి అవును అన్నం పెట్టి, ఆనాటి తరం నుంచి ఈ తరం దాకా అన్నం పెట్టి అందరూ తిన్నవాళ్లే. తల్లుల బాధ్యత అందరికి అన్నం పెట్టడం. అవును, అది అమ్మ ప్రేమ అంటేనే అన్నం పెట్టే ప్రేమ కదా, కడుపు చూస్తుంది అమ్మ అంటే. అందులో ఇంకా బన్నారసమ్మకి ఇంకొంచెం ఎక్కువ. అయితే అట్లా ఆ కుటుంబ నేపథ్యము, అక్కడ జరిగినటువంటి కూలి పోరాటాలు, రైతు కూలి సంఘంలో నాన్న పని చేయడము, ఆ కూలి పోరాటాలలో రైతులు కూలీలు భాగస్వాములు అవ్వడము, వాళ్ళ కూలీ రేట్ల పెంపుదల కోసం వాళ్ళు సమ్మె చేయడము, ఇట్లాంటివన్నీ కూడా చూస్తూ పెరిగిన నేను అక్కడ. అయితే ఆ సందర్భంలో 74లో తర్వాత ఇంకా ఎమర్జెన్సీ చీకటి రోజులు మొదలవుతున్నాయి. దాంట్లో కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, కామ్రేడ్ నీలం రామచంద్రయ్య గారు ఇద్దరిని కూడా చీకటి గండ్ల అడవుల్లో ఖమ్మం జిల్లాలో చెట్లకు గట్టేసి కాల్చివేయడం అనేటువంటిది జరిగిందనేది వార్తలు. ఆ తర్వాత రామసత్తన్న, యూనివర్సిటీలో ఉండే రామసత్తన్న మా ఇంట్లో తలదాచుకోవడానికి వచ్చాడు. తలదాచుకోవడానికి వచ్చి నాకు పాటల మీద ఇష్టం ఉందని తను అట్లా చూసి ఆ పాట నేర్పిండు నాకు, కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ పాట. ఆ పాట మొట్టమొదట ఒక అమరుడి పాట నేను నేర్చుకోవడము, ఆ అమరుడి పాటతో మళ్ళీ వేదికల మీదికి పోవడం అనేటువంటిది మళ్ళీ జరిగింది. అది ఏంటంటే, జోహార్లు 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 జార్జి రెడ్డి వారసుడా, PDSU నిర్మాత, యువ కిషోర ప్రసాదు, నీకివిగో మా జోహార్లు 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 జోహార్లు. ఖమ్మం జిల్లాలో ఇల్లందు తాలూకానా చీకటి గండ్లలో చిందిన
యువతికి తిలకం ప్రతి యువకుడికి సింధూరం ప్రతి యువతికి తిలకం ప్రతి యువకుడికి సింధూరం జోహార్లు జోహార్లు జోహార్లు. ఈ పాట కామ్రేడ్ గూడ అంజన్న రాసిండంట. ఈ పాటని రామ్ సత్తన్న నాకు నేర్పిండు. ఆ పాట